ఏంటా తొడుక్కోవడం? విశ్వాసం అనేది తొడుక్కోవడం ఏంటి? అదొక కవచం, సర్వాంగ కవచం అన్నాడు కదా. అర్థమైందండి? ఏంటి అనంటే, నా దేవుడు ఈ లోకములో ఉన్న వారందరికంటే శక్తివంతుడనే విశ్వాసం మర్చిపోతుంది. సాతాను సర్వశక్తివంతుడు కాదు, దేవుడు సర్వశక్తివంతుడు. ఈ విశ్వాసం మీద నిలబడాలి అంతే. అర్థమవుతుందండి? ఎన్నో దెయ్యాలు పారిపోయాయి, ఎన్నో దురాత్మలు పారిపోయాయి, మనుషులు చంపేద్దాం అనుకుంటాయి వెళ్తుంటే. ఎలా పారిపోద్దంటే, ఉదాహరణ చెప్తాను. మనం వెళ్తుండగా ఒక లారీ డ్రైవర్ పక్కన ఒక సాతానుగా పిల్ల సాతాను అంటే సాతాను దూతలను కూర్చొని బైక్ మీద వస్తున్నాడు కదా. అప్పుడే జస్ట్ ఎందుకో ఆడు తెలీదు, ఆడు తిప్పాలనిపిస్తుంది మన మీదకి. ఆడు చేస్తుంటాడు. కానీ మనం ప్రార్థన చేసి వెళ్ళే ముందు, దేవా నేను గజపతనం వెళ్తున్నాను వస్తున్నాను కాబట్టి నాకు కాపుదలగా నువ్వు ఉంటావు, నాకు తెలుసు అనే విశ్వాసం నాకు ఉంది. ఆడు ఇలా చేసేసరికి ఇంకా వెంటనే దేవుని దూతలు ఏం చేస్తాయంటే ఇలా పక్కకు వస్తే మళ్ళీ అటు వెళ్ళిపోతుంటాయి. అరే నా మీదకి వచ్చేసిండ్రా అని అనుకుంటుంటాం మనం. నిజమండి, ఇది వాస్తవం. కాబట్టి మనము విశ్వాసం అనే డాలుని ఎప్పుడు ధరించుకోవాలి. నీ నిమిత్తము వేరొక ప్రాణాన్ని ఇచ్చేస్తాడు, కానీ నీ ప్రాణాన్ని పోనేవాడు దేవుడు. ఇది నమ్ము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లించండి. మీ భర్తలు బయటికి వెళ్తుంటారు, మీ భార్యలు బయటికి వెళ్తుంటారు, మీ పిల్లలు బయటికి వెళ్తుంటారు, మీ తల్లిదండ్రులు బయటికి వెళ్తుంటారు. ఇది నమ్మండి, విశ్వాసం అంటే ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను నమ్ముదామా? విశ్వాసం అంటే అదే. మరి ఏం చేస్తాడని చెప్తున్నాడు, నీ ప్రాణరక్షణ క్రయముగా. చూసారా, నీ ప్రాణరక్షణకు క్రయముగా ఐగుప్తుని ఇస్తాను, కానీ నీకు మాత్రము నీ ప్రాణాన్నే కాపాడుతాను బిడ్డ. హల్లెలూయా. వింటున్నావమ్మా కారుణ్య? నీ ప్రాణానికి, నీ ప్రాణరక్షణ క్రయముగా, నీ ప్రాణానికి విలువ నీ దగ్గర నుంచి కాదు, ఐగుప్తులను తీసుకొచ్చి ఏమన్నా ఇస్తాను, నిన్ను కాపాడేస్తాను. దేవుడే స్వయాన్ని చెప్తున్నాడు ఈ మాట. ఇంకా నీకు బదులుగా కూసుని ఇస్తాను. అంటే అన్యులేలు, దేవుడు నమ్మని వాళ్ళు, దెయ్యం చేత ఉన్నవాళ్ళు. శబాను ఇచ్చి ఉన్నాను, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషుల్ని ఇచ్చేస్తాను, కానీ నీకు మాత్రం తొందరగా చావుకి ఇవ్వను బిడ్డ. నమ్ముదా? తర్వాత నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. హల్లెలూయా.